రేవంత్ రెడ్డి గారు కేరళలో కొడుతున్న నోటి దూలని ఆపుకోలేదు. దెబ్బకాడ రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యిండు. ఓ ఎన్ఆర్ఐ అతనికి ట్విట్టర్లో ట్వీట్ పెట్టడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారి యొక్క మాట తీరు పైన, రేవంత్ రెడ్డి గారి యొక్క సిపిఐ పార్టీ మీద మాట్లాడే మాట తీరును బట్టి ఇక్కడ ప్రతిపక్షం వారు కానీ లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ కానీ అవినీతికి పాల్పడుతున్న మంత్రులపైన వేటేయండి అనుకుంటూ ఓ మంత్రి ఎన్ఆర్ఐ ట్వీట్ చేయడం కూడా జరిగింది. దాంతో రాహుల్ గాంధీ డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడిన తర్వాత కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే పార్టీకి మచ్చదైతే కార్యక్రమం చేస్తూ ఉన్నారో వాళ్ళని అర్జెంట్గా పార్టీ నుంచి తొలగించండి అనుకుంటూ రాహుల్ గాంధీ ఆర్డర్ని పాస్ చేస్తే సీఎం గారు లాల్ సలాం కొట్టారు. ఇక వినండి, అవినీతి మంత్రులను తొలగించండి, రాహుల్ గాంధీకి ఎన్ఆర్ఐ లేఖ. అయితే ఈ లేఖ ఈ విధంగా ఉంటే మరి ఆ మంత్రి ఎవరు ఒక్కసారి మీకు చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇది చూసిన తర్వాత చరిత గుండెల పైన చెరగదు నీ చిరునామా అనుకుంటే ఒక పాట ఉంటుంది, చూసిర్రా? ఇగో గాతిరుగా 28 నెలలు 20 స్కాములు. రత్నం పుత్రరత్నం ఎవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్. అయితే 28 నెలలు 20 స్కామ్సులు. అయితే ఒక 20 నుంచి 6 గంటల స్కీములు అంటే ఈయన 20 స్కాములుగా తెరలేపిండు. అందుకనే చరిత గుండెల పైన చెరగదు నీ చిరునామా, వెనకటి కాలం వరకు యాదుంటది నీ పేరు అనుకునే పాట పాడుకోవాల్సి ఉంటుంది. ఇక వినండి. కుంభకోణాల మయంగా రేవంత్ పాలన. హిల్ట్ పి స్కామ్ రూపాయలు 5 లక్షల కోట్లు. పరిశ్రమ భూములను నివాస వాణిజ్య అవసరాలకు మార్చడం ద్వారా సుమారు 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణం జరుగుతోందని, ఇది రియల్ ఎస్టేట్ మాఫియాకు మేలు చేసేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విలువైన పారిశ్రామిక భూములను స్వల్ప ధర SRO రేట్లో 30% నుంచి 50%కే పరిమితం చేసిన మల్టీ యూజ్ జోన్ పేరుతోటి రియల్టర్లకు అప్పగిస్తున్నారని ప్రధాన ఆరోపణలు. బికాస్ ఆఫ్ హీ ఈజ్ ఏ రెవెన్యూ మినిస్టర్, he can do anything, he can lease to give the lands, our Telangana lands give to anyone, because of he is a Telangana revenue minister. తెలుసు, బాగా తెలుసు ఏది ఎక్కడ నొక్కాలి, ఏ విలువైన భూమి ఎంత తక్కువగా మేసి ఎంత డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఏది కూడా లేదు. ఇది చూడండిగా, రేవంత్ పాలనలో కుంభకోణాలు నిత్యకృత్యంలో మారిపోవడం రాష్ట్ర ప్రజలను కలవరపాటు గురి చేస్తుంది. అధికారంలోకి వచ్చి 28 నెలలు కూడా గడవక ముందే ఏకంగా 20 దాకా స్కాములు వెలుగులోకి రావడం ఆందోళనకరం. రైతుల పత్తి కొనుగోలులో అవకతవకల నుంచి మొదలుకొని భారీగా భూముల స్వాహ చేయడం, సింగరేణి గనుల్లో అక్రమాలు, మూసి పేరుతో లూటి, ఇలా ఎన్నో అక్రమాలకు జరుగుతున్నట్లు సాక్ష్యాధారాలు వెలువవుతున్నాయి. ఎటు చూసిన స్కాముల గురించి, అవినీతి గురించి తప్ప ఇంకేం చర్చ జరగడం లేదని, ఇది తలదించుకోవాల్సిన పరిమాణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మీరు చూడండి కథ ఎక్కడి నుంచి మొదలు పెడతాయి. మూసీ ప్రక్షాళనపై లూటీ ఆరోపణల, యూనివర్సిటీ భూములను వదలని సర్కార్, అనుయాయుల దోపిడీకి సహకరిస్తున్నట్లు సీఎంపై విమర్శలు, నైని కోల్ బ్యాక్ లో బయటపడ్డ డిప్యూటీ సీఎం పాత్ర, బహాటంగా మంత్రుల వాటా, పంచాయతీలు, కరప్షన్ పీక్ లెవెల్లో పెరిగిపోయిందంటున్న విశ్లేషకులు. గిడ చూడండి, వరుసగా వెలుగులోకి వస్తున్న స్కాములు, 2.5 ఏళ్లలో భారీగా పెరిగిన అవినీతి, ప్రతి శాఖలోనూ కరప్షన్స్ రాజ్యమేరుతున్నట్లు రిపోర్ట్స్, అనతి కాలంలోనే కమిషన్ల సర్కారుగా ముద్ర, అమృత్ టెండర్ల నుంచి హ్యామ్ రోడ్ల దాకా అన్నింట్లోనూ స్కాములు జరిగినట్లు ఆధారాలు, హిల్ట్ పాలసీ ద్వారా 5 లక్షల కోట్ల అవినీతిని తెరలేపారని ప్రతిపక్షం విమర్శలు. ఇక చూడండి, మన ఎంత గొప్ప చరిత్ర అంటే మామూలు చరిత్ర కాదు, మన ఉంది మామూలు చరిత్రగానే కాదు, గొప్ప చరిత్ర. సో ఈ విషయంలో ఆ ఎన్ఆర్ఐ పెట్టినది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళని ఉంచొద్దు, ఫస్ట్ రిమూవ్ దెమ్ దెన్ సస్పెండ్ దెమ్ అనుకుంటూ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దాంతో రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి ఇంటరాక్ట్ అవ్వడం, మాట్లాడడం, ఎవరైతే మన పార్టీ పైన ఎలిగేషన్ చేస్తున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని తీసేయండి మొదలుగా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దీంతో మొదటి రేటు ఎవరి మీద పడబోతుంది? పొంగిలేటి గారి మీద పడబోతుంది. ఇందులో 600 కోట్ల లొల్లి మొదలైంది, రేవంత్ రెడ్డి వర్సెస్ పొంగిలేటి. ఇందులో ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు మధ్యంతర గొడవ పెట్టుకొని కేరళకు పోయేస్తా, మళ్ళీ వచ్చినాక నీ వాటా కథ ఏందో, నీ లెక్కేందో బాధ్యతగా తెలుసుకుంటా అంటూ వాళ్ళు తేల్చి చెప్పేసిర్రు. ఇక